హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి అటుకులతో ఫింగర్ రోల్స్ చేస్తున్నాను. పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏం పెట్టాలి? రోజు పెట్టే స్నాక్స్ బోర్ కొట్టిందా? పిల్లలకు బోర్ కొట్టే స్నాక్స్ను పక్కన పెట్టండి. ఈరోజు మనం చేస్తున్నాం అటుకులతో టేస్టీ అండ్ క్రిస్పీ ఫింగర్ రోల్స్. సాధారణ పద్ధతులతో 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. బయట నుంచి క్రిస్పీగా, లోపల మసాలా మ్యాజిక్తో వీటిని ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోలేరు. చేయడం చాలా ఈజీ, కానీ తింటుంటే చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు అటుకుల్ని తీసుకున్నానండి. నేనైతే పెద్దగా ఉన్న అటుకుల్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ అటుకులు ఉంటే ఆ అటుకుల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న అటుకుల్ని నీట్గా ఒకసారి వాటర్ పోసి కడగండి. ఇలా చూడండి, ఇలా కడుక్కున్న అటుకులని ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టాలి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి అటుకులని. చూడండి, ఇలా నానబెట్టిన అటుకులు మనం చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా అయినట్టుగా అవ్వాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా నానిన అటుకుల్లో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసి వేసుకోండి. 2 పెద్ద సైజ్ టమోటాలోని సగం వేసుకోండి, సరిపోతుంది. 2 ముక్కలు వేసాను. అలానే కొత్తిమీర, ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మొత్తం మన అటుకుల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్లోకి రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ తింటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. అలానే ఇప్పుడు క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, కొత్తిమీర ఎంత చిన్నగా తరగగలిగితే అంత చిన్న పీసెస్గా కట్ చేసి ఇవన్నీ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం 1 కప్పు అటుకులకి 1/2 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, టీ స్పూన్ ధనియాల పౌడర్, టీ స్పూన్ గరం మసాలా పౌడర్, పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీరా కానీ వాము కానీ మీకు ఏది ఫ్లేవర్ నచ్చితే అవి కూడా ఉంటే యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా ఏదైనా సరే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను వేసింది అలా కరెక్ట్గా సరిపోతుందండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. చూడండి, వాటర్ అయితే ఏది వేయాల్సిన అవసరం లేకుండానే మనకి అటుకుల్లోనే ఉన్న వాటరు, ఆనియన్స్ వేసాం కదండి, ఆ వాటర్ అలా సరిపోతుంది. ఏ వాటర్ వేయకుండానే ఇలా మొత్తం మన చేతితో ముద్దగా చేస్తే ముద్దలా వచ్చే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం వీటిని చేతిని నీటితో తడుపుకుంటూ ఇలా ఫింగర్స్లా చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో, చాలా బాగుంటుందండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. పిల్లలకి ఏదైనా స్నాక్ ఐటెం కావాలి అని అడిగినప్పుడు వెంటనే చాలా ఫాస్ట్గా చేసేయచ్చండి ఈ రెసిపీని. కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, మొత్తం పిండినంతా కూడా మనకి వీలైనంత విధంగా ఇలా రోల్స్గా చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. మనకి ఎటువంటి వాటర్ అయితే వేయకూడదండి. వాటర్ ఎక్కువైతే అస్సలు ఇలా ఉండదు, పిండిగా అయిపోయి జిగురు వచ్చేస్తుందండి. వాటర్ అనేది అస్సలు పోయకుండా ఇలా కలుపుకోవాలి. అలానే మనకి వాటర్ అనేది ఎక్కువ అయిందంటే నూనె అయితే చాలా పీల్చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇలా మనం ఫింగర్ రోల్స్ చేసుకున్న తర్వాత ఈ ఫింగర్ రోల్స్కి అస్సలు రెస్ట్ ఇవ్వకూడదండి. వెంటనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసేయాలి. లేదు అంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి, గుర్తుపెట్టుకోండి. అందుకే పిండి కలుపుతున్నప్పుడే మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూడండి, ఫుల్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసుకున్న ఫింగర్ రోల్స్ని వేసేయాలి. చూడండి, నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. అలానే ఫింగర్ రోల్స్ వేసిన వెంటనే అస్సలు గరిట పెట్టకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఫింగర్ రోల్స్ వేసిన
ఒక 2 నిమిషాలకి ఇలా కలర్ అయితే వస్తుందండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి 2 సైడ్స్ టర్న్ చేస్తూ 2 సైడ్స్ కూడా సమానంగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించండి. చూడండి, మనం గరిటెతో ఎక్కువ కలిపేస్తే విరిగిపోతాయి. అందువల్ల నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది. కంపల్సరీ ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి మనకి ఇవి వేయించడానికి. చూసుకొని వేయించండి. ఇలా వేయించిన వీటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. సెకండ్ బ్యాచ్ అయితే వేసేద్దాం. మిగతా పిండిని కూడా ఫింగర్ రోల్స్లా చేసేసుకుని మిగతా ఫింగర్ రోల్స్ని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పటి వరకు మీరు అటుకుల ఉప్మా చూసుంటారు, అటుకుల మిక్చర్ చూసుంటారు. అలానే ఇలా ఎప్పుడైనా చూసారా? ఈ అటుకుల ఫింగర్ రోల్స్, అటుకుల ఫ్లేవర్, అటుకుల క్రంచ్ ఒక్కసారి తింటే మనసుని టచ్ చేస్తుంది. అంత అద్భుతంగా ఉన్నాయి ఈ అటుకుల ఫింగర్ రోల్స్. కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, సెకండ్ బ్యాచ్ కూడా మంచిగా వేగిపోయింది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసేయాలి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీయలేదు, కొంచెం మళ్ళీ ఎక్కువ వేగినాయి అంటే మాత్రం చేదు వచ్చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అస్సలు ఎక్కువ వేగకూడదు. అలా అనేసి మనకి గోల్డెన్ కలర్లోకి రాకుండా తీసేసినా మెత్తగా ఉండిపోతాయి. కంపల్సరీ చూసుకొని వేయించుకోండి. మనకి ఇవి ఎప్పుడైతే పైకి వచ్చేసి తేలుతున్నట్టుగా ఉంటాయో అప్పుడు మనకి వేగిపోయినట్టు అర్థం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంతేనండి, మనకి ఎంతో అద్భుతమైన టేస్టీ అటుకుల ఫింగర్ రోల్స్ రెడీ అయిపోయినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ అద్భుతమైన స్నాక్ రెసిపీని మనం టమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే అద్భుతంగా ఉంటాయండి ఈ కాంబినేషన్తో. చూడండి, మీకు విరిచి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా తెలుస్తుంది. చూడండి, చూస్తుంటే తినేయాలి అనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మరి చేసేసి ఒక కామెంట్ చేసేయండి. అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.